సో, ఇప్పుడు దీనికి నేను వాడే యాప్ ఇస్ క్యూబేసస్. సో, యాస్ మెనీ ఆఫ్ యూ మైట్ నో నేను వాడే మెయిన్ డావ్ ఇస్ క్యూబేస్ కదా! సో, దీనికొచ్చేసరికి కూడా ఐయామ్ యూజింగ్ క్యూబేసస్ అనమాట. సో, దాంట్లోనే మొబైల్ వెర్షన్ అన్నట్టు క్యూబేసస్ అనేది. ఆహ్, సో, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయంగానే యాస్ యూ కెన్ సీ దిస్ ఇస్ హౌ విల్ సీ ద స్క్రీన్. సో, దీంట్లోనే మనకి ఫస్ట్ మనం ఈ న్యూ అనేది ఏదైతే ఉందో, ఆ న్యూ కొడితే సో, లెట్స్ ప్రాజెక్ట్. ఆ న్యూ ప్రాజెక్ట్ గాని కొడితే దిస్ ఇస్ వాట్ యుల్ సీ. ఓకే. దిస్ ఇస్ అ ఫ్రెష్ ప్రాజెక్ట్ ఇన్ వ్యూబేస్ అనమాట. అయితే దీంట్లోనే మనం మొట్టమొదటగా చూడాల్సిందేంటంటే ఇఫ్ యూ గో టు మీడియా హియర్ మనకిక్కడ వీటన్నిటిలోని ఈ ప్రాజెక్ట్స్ అనేది ఉంది కదా! వాటిలో యూ విల్ సీ సంథింగ్ కాల్డ్ యాస్ టెంప్లేట్స్. ఓకే. ఇటిలో మీ పాత ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ యూ విల్ ఆల్సో సీ సంథింగ్ కాల్డ్ యాస్ టెంప్లేట్స్. సో, వీటిల్లో ఏదైనా మీ టైప్ అయితే గనక లెట్స్ సే పాడ్‌కాస్టర్ మేల్, పాడ్‌కాస్టర్ ఫీమేల్, పియానో వోకల్, అకౌస్టిక్ గిటార్ అండ్ వోకల్ వాటెవర్ మీరు అటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే గనక యూ కెన్ డైరెక్ట్‌లీ స్టార్ట్ విత్ థాట్ పర్టిక్యులర్ టెంప్లేట్ అండ్ ఆల్రెడీ ఇట్ విల్ గెట్ యూ స్టార్టెడ్ అనమాట. బట్ ఇన్ దిస్ కేస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో, ఈ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టడానికి మనం ఇక్కడ ఈ ట్రిగ్గర్ సి అనే ఫోల్డర్ ఉంది కదా! ఆ ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకున్నాను. యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ యూజింగ్ దట్ న్యూ ఫోల్డర్ థింగ్ బిలో. సో, ఆ ట్రిగ్గర్ సిలోకి వెళ్ళి ఇంట్లోనో న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. సో, యూ కెన్ జస్ట్ హిట్ న్యూ ప్రాజెక్ట్ అండ్ దాని ద్వారా యూ కెన్ ఓపెన్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కి ఏదో పేరు పెట్టాలి గనక లెట్స్ జస్ట్ కాల్ ఇట్ క్యూబేసిస్ ట్యుటోరియల్. సో, ఇప్పుడు మనకి ఒక ఎంప్టీ క్యూబేస్ ప్రాజెక్ట్ ఉంది. సో, టు స్టార్ట్ విత్ నేనిప్పుడు రైట్ నౌ యాక్చువల్లీ నేనొక నా ఐప్యాడ్‌కే ఇక్కడ ఒక నా ఆడియో ఇంటర్ఫేస్‌ని కనెక్ట్ చేసుకున్నాను. ఆడియట్ ఐడీ4 ఇన్ దిస్ కేస్. బట్ యాక్చువల్లీ క్యూబేస్‌లోని మీరు ఏది కనెక్ట్ చేయకపోయినా కూడా యూ కెన్ స్టిల్ హియర్ ద సౌండ్ అనమాట. అంటే ఐప్యాడ్ ఉన్న ఇంటర్నల్ ఇంజిన్ తోటి ఇంటర్నల్ సౌండ్ కార్డ్‌తో ఇట్ విల్ జస్ట్ ప్లే. సో, ఇఫ్ ఐ ప్లే సంథింగ్ యూ విల్ బి ఏబుల్ టు హియర్ ఇట్. ఓకేనా? ఇది విత్ ఆడియో ఇంటర్ఫేస్ నేను పెట్టగానే విత్ ఆడియో ఇంటర్ఫేస్ ఉన్న, ఆడియో ఇంటర్ఫేస్ లేకపోయినా కూడా దిస్ విల్ స్టిల్ వర్క్ ఔట్. సరే. ఇకపోతే మనం నెక్స్ట్ మన సాంగ్‌కి ఒక టెంపో సెట్ చేసుకుందాం. సో, దీనికి 120 బీపీఎం మీద మనం ఎళ్లి మనం ఇక్కడ టెంపో సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ టెంపో సెట్ చేసుకున్నప్పుడు ఐదర్ మనం ఏదో ఒక నంబర్ 115, 140 ఏదో ఒక నంబర్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఈ ప్లస్, మైనస్ నుంచి చిన్న ఫైన్ ట్యూన్ అన్నా చేసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ ఆల్సో ట్యాప్ టెంపో అంటే చాక్ కొంచెం జుమ్ కొంచెం 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 I don't know how I arrived at 120 exactly like that. బట్ ఓకే. మొత్తానికి నేను 120లోనే పడ్డాను గనక ఫైన్. వెరీ గుడ్. 120లో ఉంచుతాం అలా. ఓకే. సో, ఈ టెంపో తోటి సంగతి అయిపోయింది. బై ద వే ఇఫ్ అట్ ఆల్ మీరు టైమ్ సిగ్నేచర్స్ మార్చుకోవాలంటే పక్కన ఉన్న సిగ్నేచర్స్‌లో మీరు మార్చుకోవచ్చు. బట్ ఎనీవే కీపింగ్ దట్ అసైడ్ ఇప్పుడు లెట్స్ ఇఫ్ వి వాంట్ టు స్టార్ట్ విత్ ఎ ప్రీ మేడ్ గ్రూప్. ఓకే. సాధారణంగా మీరు ఒకవేళ నార్మల్ మ్యూజిక్ ప్రొడక్షన్ అంటే కంప్యూటర్‌లో చేస్తా ఉంటే గనక మీకు లూప్స్ అవి ఉంటాయి కదా! శాంపుల్ కిట్స్ ఉంటాయి. దీంట్లో లేవేమో అనుకోవచ్చు. నో. దీంట్లో కూడా మీకు లూప్స్ ఉంటాయి. యాక్చువల్‌గా క్యూబేసెస్‌తోనే వస్తాయి కూడా ఆ లూప్స్. సో, ఇఫ్ ఐ గో టు ఆడియో హియర్ అండ్ ఈ డ్రమ్ లూప్స్‌లోకి గాని వెళ్తే యూ సీ దిస్ ఇవన్నీ వాడిచ్చే లూప్స్ అనమాట. ఓకే. సో, ఇక్కడున్న గ్రూవ్స్ అన్నిటిని మీరు ప్లే చేస్తే గనక యూ విల్ బి ఏబుల్ టు హియర్ దెమ్. అయితే ఇప్పుడు మీరు వినట్లేదు ఎందుకు అంటే ఇక్కడ ఆటో ప్లే అని ఉంది కదా! అది స్విచ్ ఆన్ అయ్యి లేదు గనక. మనం ఇలాంటి విషయాల్లోనే ఐ మీన్ ఇలాంటివి ఆడిషన్ చేస్తున్నప్పుడు లూప్స్ ఏమన్నా ఈ ఆటో ప్లే అనేది యాక్టివేట్ చేస్తే అది వినపడతదనమాట. సో, లెట్స్ హియర్ ఇట్. ఓకే. లెట్స్ సే నాకిప్పుడు ఈ పర్టిక్యులర్ లూప్ నచ్చింది. అయితే యాస్ యూ కెన్ సీ హియర్ ఇది 120లో లేదు. ఇది 140లో ఉంది కదా! సో, మరి 140లో ఉంటే మనది 120లో ఉంది అదెలాగా? విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసేద్దాం. సో, ఇంపోర్ట్ చేయడానికి మీరు జస్ట్ దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే అది ఆటోమేటిక్‌గా అక్కడ ఇంపోర్ట్ అయిపోతది. యాస్ యూ కెన్ సీ హియర్. సో, ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తే గనక లెట్స్ ప్లే ఇట్ వన్స్. గుడ్. వి కెన్ హియర్ ఇట్. అయితే ఇక్కడ ఒక ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆహ్, ఇఫ్ యూ సీ ఇక్కడ మనకి మన మెట్రోనోమ్ ఉంటది. ఓకే. ఆ మెట్రోనోమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది మెట్రోనోమ్ మీద లేకుండా ఆఫ్ వెళ్తూ ఉంటది. సీ దీనికి దానికి సంబంధం లేకుండా వెళ్తుంది. సో, ఇప్పుడు అలా కాకుండా మనం ఆ రెండిటికి సింక్ ఉన్నట్టు చేయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ మీకు స్ట్రెచ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది చూసారా? సో, ఆ స్ట్రెచ్ అనే ఆప్షన్‌కెళ్ళి ఈ ఆటో అనేది చేస్తే అది ఆటోమేటిక్‌గా బాస్‌గా సెట్ అయిపోతుందనమాట. అంటే అదే టైమ్ స్ట్రెచ్ అయిపోయి సెట్ అయిపోతది. సో, నౌ ఇఫ్ యూ ప్లే థింగ్స్ లుక్ ఎట్ హౌ ఇట్ సౌండ్స్.
చెయ్యి. ఎగ్జాక్ట్‌గా టైంకి టిక్, టిక్, టిక్ ఆ టైంకి సెట్ అయిపోతుందది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని జస్ట్ ఇదెంతో 4 బార్లు ఉంది కదా! 4 బార్లు కాకుండా మేబీ యూ కెన్ హ్యావ్ ఆహ్, an 8 బార్ లూప్. సో, ఇప్పుడు నాకు ఆ 8 బార్ లూప్ గాని కావాలి అంటే అదెలా చేయొచ్చంటే ఇట్స్ క్వైట్ సింపుల్. సో, నేను చేయాల్సిందల్లా ఇప్పుడు దీన్ని ఫస్ట్‌కి తీసుకొచ్చేద్దాం. ఫస్ట్‌కి తీసుకురావాలంటే బై ద వే ఇది నొక్కితే ఈ ఆర్ ఎక్కడుందంటే ఈటిలిని లొకేటర్స్ అంటాం మనం అక్కడ. ఎల్ అండ్ ఆర్ ఉన్నాయి కదా! ఆటిని మనం ఎలా కలపొచ్చు వాటిని లెఫ్ట్ లొకేటర్ అండ్ రైట్ లొకేటర్ అంటాం. సో, ఇది నొక్కితే రైట్ లొకేటర్ దగ్గరికెళ్ళిపోద్ది. ఇది నొక్కితే లెఫ్ట్ లొకేటర్ దగ్గరికెళ్ళిపోద్ది. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ నొక్కి ఇప్పుడు గాని మనం పేస్ట్ చేస్తే లుక్ ఎట్ వాట్ హ్యాపెన్స్. ఎన్ని సార్లు కావాల్సి అన్ని సార్లు పేస్ట్ చేసుకోవచ్చు. అయితే మనకన్ని అవసరం లేదు గనక మనం జస్ట్ రెడ్ పెట్టుకుంటే ఒక 8 బార్ లూప్ వచ్చేస్తది. విచ్ ఇస్ గుడ్ టు గో ఫర్ అస్. ఓకే. లెట్స్ సే దీనికి ఒక పర్కసివ్ ఇన్‌స్ట్రుమెంట్ ఏదో యాడ్ చేద్దాం. అలా యాడ్ చేయాలనుకుంటే గనక మనం ఇక్కడ యాడ్‌కెళ్ళి ఈ మిడి అని ఉంది కదా! ఆ మిడి సాంగ్‌ని మనం యాడ్ చేయాలి. సో, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే గనక ఇది ఉంది చూసారా? ఆ యారో మార్కర్‌ని మనం కొడితే అది లోపలికి బయటకి వస్తా ఉంటదనమాట. ఓకే. డిపెండింగ్ అంటే మీరది చూడాలి. ఆ సెట్టింగ్స్ అన్ని చూడాలా? అక్కర్లేదా? అనుకున్న దాన్ని బట్టి మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీవే మనకిప్పుడు అది కావాలి గనుక అది ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే అకౌస్టిక్ పియానోలో ఓపెన్ అవుతుంది చూసారా? సో, బై డిఫాల్ట్ అది పియానోలోనే ఓపెన్ అవుతుంది. సరే ఇంక ఈ పియానోలోని మనం ఇప్పుడు ఏమైనా ప్లే చేయాలంటే ఇక్కడ మనం ఈ ప్యాడ్స్ అని ఉంది కదా పైన దాన్ని మనం సెలెక్ట్ చేస్తే ఇవి వస్తాయి. అయితే మీకు ఇక్కడ అన్ని సార్లు ప్యాడ్స్ అనే కాదు కొన్నిసార్లు కీస్ అని కూడా ఉండొచ్చు. అది మీరు జస్ట్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. ఓకే. కీసా ప్యాడ్స్ అనేది. సరే ఇప్పుడు మనం ప్యాడ్స్‌లోకి వచ్చేస్తే గనక ఈ ప్యాడ్స్ ఏంటంటే ఇవి డైరెక్ట్‌గా కార్డ్స్ ఇచ్చేస్తాయన్నమాట. సో, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ పియానో ప్లేయర్ యూ కెన్ జస్ట్ యూజ్ దిస్. సో, ఇవి ఇలా ఉంటాయి. సరే పోనీ ఇవన్నీ కాదు మీరే ప్లే చేసుకోవాలంటే కీస్‌లోకెళ్ళిపోవచ్చు. అండ్ యూ కెన్ ప్లే అనమాట. ఓకే. వాటెవర్ ఆటిని మీరే డైరెక్ట్‌గా ప్లే చేసుకోవచ్చు. ఓకే. యూ జస్ట్ షిఫ్ట్ ఇట్ ఓవర్ హియర్. ఇక దీంట్లో పియానో అనే కాదు మీరు పియానో అయినా, సింత్ అయినా, కిక్ డ్రమ్ అయినా వాటెవర్ ఏదైనా మీరు వాడుకొని మార్చుకోవచ్చనమాట. సో, లెట్స్ లుక్ ఫర్ సంథింగ్ దట్స్ పర్కసివ్. సరే. సో, ఇప్పుడు ఇన్‌స్ట్రుమెంట్ మార్చాలంటే ఎలాగా? ఇక్కడ ఈ పియానో ఐకాన్ ఉంది కదా! పియానో ఐకాన్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే యాస్ యూ కెన్ సీ హియర్ యూ విల్ సీ దిస్ థింగ్. ఓకే. ఇక్కడొచ్చిన లోవర్ మెన్యూ. సో, ఇదొచ్చిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆర్ బ్రౌజ్ అని ఉంది కదా! ఆ లిస్ట్ ఆర్ బ్రౌజ్‌లోకి గాని వెళ్తే యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే. సో, మీరు దేంట్లోనైనా మీరు ఇది పెట్టుకోవచ్చు. ఓకే. పెడితే మీకు ఆ సౌండ్ కూడా మారిపోతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మారిపోతదనమాట ఆ సౌండ్. ఓకే. లేదంటే పర్కషన్ అని ఉంది దాంట్లోకెళ్ళిపోదాం అండ్ ఇది ఎళ్ళిన తర్వాత లెట్స్ జస్ట్ గో టు దీస్. ఓకే. అండ్ దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ లెట్స్ ఓపెన్ ద ప్యాడ్స్. అండ్ ఇప్పుడు దీన్ని మీరు డ్రమ్ ప్యాడ్‌లో కూడా వాడొచ్చనమాట. సో, ఓకే. నౌ వి హావ్ సర్టెన్ థింగ్ హియర్. సో, ఇప్పుడు రికార్డ్ అయిన దాని మీద మీరు ఒక్కసారి గాని డబుల్ క్లిక్ చేస్తే మీరిప్పుడు రికార్డ్ చేసిన మిడీ నోట్స్ అన్నీ మీరిక్కడ చూడొచ్చు ఇన్‌స్టంట్‌గా. సో, వీటిల్లోని ఒకవేళ పొరపాటున నా ప్లేయింగ్ గాని ఎక్కడైనా కొంచెం ఇటు అటు అయ్యుండుంటే గనక ఓకే. వెన్ ఐ ప్లే దిస్ ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్ కొంచెం ఇటు అటు అయింది కదా! సో, అలా అవ్వకుండా కొంచెం టైటన్ అప్ అవ్వాలి అంటే గనక సో, దీన్ని మేబీ లెట్స్ జస్ట్ కీప్ ఇట్ ఎట్ 116లో పెట్టి వి కెన్ క్వాంటైజ్ అండ్ ఈ క్వాంటైజ్ చేయడానికి యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. ఓకే. సో, లెట్స్ ట్రై టు క్వాంటైజ్ థింగ్స్. క్యూ అని కొడితే క్వాంటైజ్ అయిపోద్ది. లెట్స్ సీ హౌ థింగ్స్ సౌండ్ నౌ. ఓకే. ఇట్స్ పర్ఫెక్ట్. ఇట్స్ లాక్డ్ టు ద గ్రిడ్ అనమాట. ఓకే. సో, సేమ్ థింగ్ దీనికి కూడా నేను అంతవరకు కావాలంటే బై ద వే ఇది కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది కదా! ఎక్స్‌ట్రా రాకుండా ఉండాలంటే దీన్ని ఇలా పట్టుకొని ఐ కెన్ కట్ ఇట్ ఆఫ్ లైక్ దట్. ఓకే. సో, ఇప్పుడు దాన్ని ఐ కెన్ జస్ట్ కాపీ అండ్ దెన్ పేస్ట్ అండ్ వెళ్ళిపోతుంది 2 బార్స్. సో, ఫైన్. నౌ లెట్స్ సే వి హావ్ ద రిథమిక్ ఫౌండేషన్ ఫర్ దిస్ ట్రాక్. అయితే ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళక ముందు మనం ఇంకోటి మెయిన్ థింగ్ చూడాల్సింది ఏంటంటే యూ షుడ్ నెవర్ క్లిప్ యువర్ మాస్టర్ బస్ అనమాట. అంటే క్లిప్పింగ్ అంటే ఏం లేదు. 0 డీబీ ఉంటది కదా! 0 డీబీ కని టచ్ అయితే ఆ సౌండ్ అలా వచ్చేస్తది. అలా రాకుండా మనకు ఉండాలి అంటే యూ షుడ్ ప్రివెంట్ దట్ క్లిప్పింగ్. అంటే 0 డీబీ కన్నా తక్కువ ఉన్నట్టు చేయొద్దు. దేర్ ఇస్ ఎ వే టు డూ దట్. సో, అది చేయాలి అంటే మనం ఒకసారి ఇక్కడ మిక్సర్‌ని ఓపెన్ చేద్దాం. సో, దీంట్లోని మనం ఈ స్టీరియో బస్‌ని గాని చూస్తే గనక ఓకే. 1/2 స్టీరియో అనేది మనది. సో, ఈ స్టీరియో అవుట్ ఏదైతే ఉందో ఈ స్టీరియో అవుట్‌ని గాని మనం చూస్తే గనక ఇది 0 వరకు టచ్ అయిపోకుండా మనం చూసుకోవాలనమాట. సో,
దీనికి ఏంటంటే లెట్స్ సీ ఒక అరౌండ్ -12 దగ్గర ఉన్నట్టు చూద్దాం. ఎందుకంటే ఇంకా బోలెడు ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా యాడ్ చేస్తాం కదా! సో, అరౌండ్ -9, -12 దగ్గర ఉన్నట్టు చూద్దాం. సో, లెట్స్ జస్ట్ ప్లే అండ్ చెక్ థింగ్స్. బై. ఓకే. ఫైన్. సో, జస్ట్ విత్ ద డ్రమ్స్ వి ఆర్ అరౌండ్ -12. సో, వి ఆర్ గుడ్ టు గో. ఇక ఇందులో ఇంకో 2 మీకు బోనస్ టిప్ ఏంటంటే ఆహ్, ఆర్గనైజేషన్. ఇది పనికిమాలిన దాంట్లో ఉండొచ్చు కానీ, మీరు వన్స్ అన్నీ నీట్‌గా పేర్లు పెట్టి కలర్ కోడ్స్ ఏస్తే గనక ముందు ముందు మీరు ఎళ్తుంటే చాలా క్లియర్‌గా ఉంటదనమాట. సమ్ సార్ట్ ఆఫ్ కలర్ కోడ్ మీకుండాలి. అది రెడ్డా, గ్రీనా, బ్లూ అన్నది మనకు అనవసరం. సో, ఇన్ దిస్ కేస్ ఐ యూజువల్లీ గో రెడ్ ఫర్ డ్రమ్. సో, దీన్ని మనం రెడ్‌లోకి తీసుకెళ్ళిపోదాం. దీని పేరు ఫస్ట్ మనం డ్రమ్స్ అని పెట్టేద్దాం. అదర్‌వైస్ దీని పేరు కూడా మార్చేద్దాం. ఏముంది ట్రాక్ 1 నుంచి లెట్స్ జస్ట్ కాల్ ఇట్ లూప్. ఓకే. లూప్ పర్కషన్. వి ఆర్ క్లీన్ అండ్ క్లియర్ నౌ. ఓకే. ఇక నెక్స్ట్ మనం లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది కదా! దట్ దట్ థింగ్ వస్తుంది కదా! దానికి ఇఫ్ యూ వాంట్ వి కెన్ యాడ్ ఎ నైస్ రివర్బ్. సో, మనం ఇన్సర్ట్ ఎఫెక్ట్స్‌కెళ్దాం. ఎళ్లి యూ కెన్ డూ ట్యాప్ టు యాడ్ ఎఫెక్ట్. వెళ్ళి మన ఇంటర్నల్ ఎఫెక్ట్స్ అంటే క్యూబేసెస్ వాడు బై డిఫాల్ట్ వాడిచ్చేవి. దాంట్లోని లెట్స్ గో టు రివర్బ్. ఓకే. దానికోసం మన ఇంటర్నల్ ఇన్సర్ట్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్తాం. వెళ్ళి ట్యాప్ టు యాడ్ ఎఫెక్ట్ చేసి ఇంటర్నల్ ఎఫెక్ట్స్‌కి వెళ్తే ఇక్కడ మనకి రివర్బ్ దొరికింది. ఓకే. సో, ఆ రివర్బ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. లెట్స్ చెక్. సీ హౌ ఇంట్రెస్టింగ్. ఓకే. ఆ మాత్రం మోర్ విడ్త్ యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్. ఇట్ గివ్స్ థాట్ మచ్ మోర్ విడ్త్ అండ్ దట్స్ డీసెంట్. గుడ్ ఎనఫ్. సో, ఇంకెలా మీరు ఎన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హావ్ ఎ మిడీ కీబోర్డ్ మీరు మేబీ యూఎస్‌బీ-సి స్ప్లిటర్ అలాంటిది ఏదో తీసుకొని అంటే మామూలుగా మ్యాక్ అది వాడతాం కదా! అటువంటిది తీసుకొని ఒకటేమో ఒక యూఎస్‌బీ-సి ఆడియో ఇంటర్ఫేస్‌కి మరొక యూఎస్‌బీ-సి కీబోర్డ్‌కి ఇచ్చేసుకోవచ్చు. అండ్ యూ షుడ్ బి గుడ్ టు గో. And apart from that, let me also just show you how we can also add instruments. So ఇప్పుడు మనం యాడ్ వెళ్దాం, మిడి వెళ్దాం, సేమ్ థింగ్ బట్ ఈ పర్కషన్ మీద తీసుకెళ్ళి ఈసారి మేబీ లెట్స్ గో టు సంథింగ్ లైక్ అ బేస్. ఓకే. ఓకే. ఐ థింక్ దిస్ ఫ్రెట్లెస్ బేస్ ఇస్ డీసెంట్. సో, మేబీ లెట్స్ ప్లే ఎనీ మెలోడీ విత్ దిస్. అయితే నేను మీకు దీనికి వచ్చిన ట్రిక్స్ చెప్తాను. వాట్ ఐ యూజువల్లీ డూ. నేనేం చేస్తానంటే హైయర్ ఆక్టేవ్‌లో ఫస్ట్ దాన్ని ప్లే చేస్తాను. హైయర్ ఆక్టేవ్‌లో ఎందుకు అంటే హైయర్ ఆక్టేవ్‌లో అది ఎంత హార్మోనిక్‌గా ఆర్ ఆ స్కేల్ ఎంత నీట్‌గా ఫిట్ అవుతుంది, మెలోడీకి ఎంత నీట్‌గా ఫిట్ అవుతుందో మనకి వినిపిస్తది ఫస్ట్. అది అక్కడ బ్యూటిఫుల్‌గా ఫిట్ అవుతుందంటే దాన్ని బేస్ లేయర్స్‌లోకి తీసుకెళ్ళినా కూడా బానే ఉంటుంది. కానీ చాలా సార్లు బేస్‌లో బానే ఉందేమో అనిపిస్తది కానీ ఇట్ కుడ్ బి ఆఫ్ కీ ఆర్ థింగ్స్ లైక్ దట్ టూ. సో, దానికోసం ఐల్ ఫస్ట్ ప్లే ఇట్ ఇన్ ద అప్పర్ ఆక్టేవ్. దాని తర్వాత మనం దాన్ని లోవర్ ఆక్టేవ్‌కి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. నౌ లెట్స్ రికార్డ్ సంథింగ్. ఓకే. మేబీ వి హావ్ 1 బార్. దీంట్లో ఒక్క బార్‌నే వాడదాం మనం 2 బార్లు కాకుండా. ఓకే. సో, యాహ్! లెట్స్ జస్ట్ చూస్ 1 బార్ ఆఫ్ ఇట్. అండ్ యాస్ యూజువల్ దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే వి కమ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని తీసుకొని ఐ షల్ క్వాంటైజ్ దెమ్. ఓకే. సో, అంత బాగుందిగా చివరిది కొంచెం వేరేలా క్వాంటైజ్ అయింది. సో, ఈ అండో చేసి మేబీ ఓన్లీ ఇటు సైడ్ ఉన్న వాటిని మాత్రమే నేను క్వాంటైజ్ చేస్తాను. చేసి వీటి మూడిటిని మేబీ ఐల్ పుట్ ఎ డిఫరెంట్ క్వాంటైజ్ బికాజ్ ఇట్స్ నాట్ 1/8 ఎనీమోర్. సో, ఇప్పుడు దీన్ని మనం కిందకి దించాలి కదా! సో, కిందకి దించడానికి ట్రిక్ ఏంటంటే యాస్ యూజువల్ యూ సెలెక్ట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ అండ్ దెన్ ట్రాన్స్‌పోజ్‌కెళ్తాం. ట్రాన్స్‌పోజ్‌కెళ్ళి మేబీ లెట్స్ గెట్ ఇట్ 3 octaves down. ఓకే. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇట్ విల్ బి ప్లేయింగ్ ఇన్ ద బేస్ అనమాట. ఓకే. దట్స్ ఆల్సో దేర్. సో, ఇప్పుడు ఫైనల్లీ మీరు ఒక ఆడియో ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే యూ జస్ట్ యాడ్ అన్ ఆడియో ట్రాక్ హియర్. అండ్ దీంట్లోని రౌటింగ్‌కెళ్ళి ఈ మోనో ఇన్పుట్ అని ఉంది కదా! దాంట్లోని మోస్ట్‌లీ అది 1లోనే ఉంటది మీ మైక్. సో, 1లో సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరేంటంటే యూ విల్
యాడ్ దిస్ మానిటర్ థింగ్. అది ఒకవేళ మీకు కనిపించకపోతే చిన్నగా ఉంటే మీకు అది కనిపించదు. సో, అప్పుడు దీన్ని పెద్దది చేసుకొని దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ మానిటర్ హియర్. ఓకే. ఓకే. ఇప్పుడు అది అది ఆన్ ఆన్ చేస్తేనే చేస్తేనే నేను నేను మాట్లాడేది మాట్లాడేది నాకు నాకు వినపడుతది. వినపడుతది. లేకపోతే నేను మాట్లాడేది నాకు వినపడదు. ఇలా పెట్టేస్తే నేననేది నాకు వినపడదనమాట. సో, అందాకి ఐయామ్ నాట్ స్విచింగ్ ఆన్ ద మానిటర్ బికాజ్ ఐ డోంట్ నో ఇప్పుడు మీకు డబుల్ సౌండ్ వస్తదో ఎలా వస్తదో. సో, ఐయామ్ నాట్ స్విచింగ్ దట్ ఆన్. బట్ మీరు రికార్డ్ చేసినప్పుడు యూ కెన్ స్విచ్ దట్ ఆన్. సో, మేబీ ఐల్ జస్ట్ రికార్డ్ సంథింగ్ ఓవర్ దిస్ అండ్ ఫైనల్లీ ఆడియో కోసం ఐ మీన్ రికార్డెడ్ వోకల్ కోసం కూడా చూడొచ్చు. సో, ఇప్పుడు ఈ లిరిక్స్‌ని జడ్జ్ చేసి సీరియస్‌గా తీసుకొని నేనేదో రాండమ్ చెత్త పాడుతున్నాను. జస్ట్ ఫర్ యూ టు అండర్‌స్టాండ్. 1 2 3 4 ABCD 1 2 3 4 ABCD పేరెంటమ్మ. ఓకే. ఇప్పుడు దీంట్లోనే మనకు మరీ మిగతా అంటే మిడ్ రేంజ్ అది కొంచెం ఎక్కువైపోతుంది గనుక దాన్ని తగ్గిద్దాం. అదెలా చేయొచ్చు? యూ కెన్ జస్ట్ ఓపెన్ దిస్ అప్ అగైన్ అండ్ ఇన్సర్ట్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం స్టూడియో EQ అని ఉంది కదా! దాన్ని మనం ఓపెన్ చేయొచ్చు. స్టూడియో EQలో వి కెన్ డూ ద EQ అనమాట. సో, లెట్స్ సీ హౌ వి కెన్ డూ 1 దట్. 2 3 పేరెంటమ్మ పేరే చంటి నంబర్ ఏంటి బబ్లు నంబర్. ఓకే. సీ నౌ దట్ ఈస్ ఫైన్. ఓకే. ఇక ఈ వోకల్‌కి కూడా మనకు కావాలంటే మనం అలాగే బేసిక్ థింగ్స్ చేయొచ్చు. సో, ఐ కెన్ యాడ్ ఎ లో కట్ హియర్. 1 లెట్స్ 2 సీ. 3 4 ఏమోయ్ బబ్లీ నంబర్ ఏంటి 1 2 3 4 ABCD 1 2 3 4. ఓకే. అలాగా దిస్ ద ఛానల్ స్ట్రిప్‌లోని బేసిక్ దానంటారు లో కట్, హై కట్స్, నాయిస్ కట్ ఇవన్నీ మనం అక్కడ చేసేయొచ్చు. సో, అదే నేను అక్కడ చేశాను. కంప్రెషన్ సెట్టింగ్స్ ఇవన్నీ పెట్టాను. అగైన్ ఇప్పుడు నేను ఈ వీడియోలో కంప్రెషన్‌లో అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేయలేను ఫర్ ఆబ్వియస్ రీజన్స్. బికాజ్ అలా చేస్తే ఇది ఈజీగా 6 గంటల వీడియో అవుద్దేమో. సో, విచ్ ఇస్ ఆల్సో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ వీడియో. సో, అందుకని ఐయామ్ నాట్ కవరింగ్ దోస్. అండ్ స్టూడియో EQ ఎళ్ళి ఇక్కడ ఈ బేసిక్ EQ చేశాను. అగైన్ EQలో కూడా నేను ఇంతకు తెలవట్లేదు. అండ్ ఇలాంటివన్నీ మీరు తెలుసుకుందాం అనుకుంటే గనక నా కమెంట్‌లో నేను నా 3 మంత్ మిక్సింగ్ మెంటర్‌షిప్‌కి లింక్ పెట్టాను. ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. యూ కెన్ గో చెక్ ఇట్ ఔట్. ఇకపోతే కమింగ్ బ్యాక్ దీన్ని ఫైనల్‌గా చిన్న రివర్బ్ డిలే కూడా తగిలించేద్దాం అండ్ విల్ కాల్ ఇట్ ఎ డే. పేరెంటమ్మ పేరే చంటి నంబర్ ఏంటి బబ్లు నంబర్ 1 2 3 4. ఓకే. దట్ ఈస్ ఫైన్. దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఎఫెక్ట్‌గా చేసేయాలంటే ఐ థింక్ ఇఫ్ యూ రియలీ స్విచ్ ఆన్ సాచురేషన్ దీన్ని కొంచెం డ్రైవ్ చేస్తే దీనికి చాలా ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్ వస్తది. ఐల్ జస్ట్ షో యూ దట్ ఆల్సో యాస్ వి ఆర్ ఎనీవే డూయింగ్ దిస్. ఏమోయ్ బబ్లీ నంబర్ ఏంటి 1 2 3 4 ABCD 1 2 3 4 ABCD పేరెంటమ్మ. ఏదో పిచ్ పాట. ఓకే. బట్ ఎనీవే అదొక ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ కానీ అన్ని పాటలుగా సూట్ అవ్వవు. బట్ ఏదో దీంట్లో సూట్ అవుద్దేమో అని చేశాను గానీ ఇందులోనే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫ్రీజ్ అనమాట. సో, ఈ ఫ్రీజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పెట్టాం కదా ఓకే ఈ ఫ్రెట్లెస్ బేస్ తీసుకున్నాం. సో, అది ఉంది కదా! ఇప్పుడు లెట్స్ సే ఎక్కువ ఇన్‌స్ట్రుమెంట్లు అయిపోయాయి. ఐప్యాడ్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. లేకపోతే ఆల్రెడీ మనం లెట్స్ సే మిడీలో కొడుతున్నాం కదా! ఇప్పుడు మిడీ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నాను కదా! మిడీలో కొట్టేవి లెట్స్ సే మనం ఒక ఆడియోలోకి మార్చారనుకో. అప్పుడు వాట్ వి నీడ్ టు డూ ఇస్ జస్ట్ వి గోట్ హిట్ దట్ ఫ్రీజ్ అనమాట. ఇప్పుడు ఫ్రీజ్ అని ఉంది కదా! దాన్ని సీ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. చూసారా ఇక్కడ వి హ్యావ్ దిస్ బేస్ నౌ. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఇంకోటి చేయాల్సింది ఏంటి అంటే ఇది ఇక్కడ దాటేసి వచ్చేస్తుంది కదా! వి కెన్ గెట్ ఇట్ బ్యాక్ హియర్ అండ్ కూల్. సో, నౌ వి హ్యావ్ ఇట్ యాస్ అన్ ఆడియో కదా! సో, ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏముంటదంటే నేను ఈ ఆడియోని ఐ కెన్ ట్వీక్ డైరెక్ట్‌లీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఏమన్నా నేను చేయొచ్చు. లేదా నార్మలైజ్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను చేయడానికి వీలవుతుందనమాట. ఓకే. సో, లెట్స్ ఐ కెన్ నార్మలైజ్ చేసి అది నార్మలైజ్ అయింది. లేదంటే ఐ కెన్ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఇవి ఏమైనా మనం చేయొచ్చు అనమాట. ఓకే. సో, దట్ ఇస్ వన్ ఆప్షన్. ఐఎమ్ జస్ట్ లెటింగ్ యూ నో సో దట్ అది కూడా ఉంటుంది అని క్యూబేసిస్‌లోని వేర్ యూ కెన్ ఫ్రీజ్ థింగ్స్. అలాగే ఇంకా ఫైనల్ టచ్‌గా ది అదర్ థింగ్ ఐ వుడ్ టెల్ యూ ఇస్ దేర్ ఆర్ సర్టెన్ ఎఫెక్ట్స్. అంటే మీరు లైవ్‌లో ఉండి కొన్ని ఎఫెక్ట్స్ మీరు చేయాలనుకుంటే గనక లేదు అంటే ఈవెన్ లైవ్‌లో కాకపోయినా ఈవెన్ ఫర్ స్టూడియో పర్పస్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ ఎఫెక్ట్స్ యాజ్ యూ గో. ఆ ఎఫెక్ట్స్ రికార్డ్ కూడా అయిపోలే అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు డూ ఇట్ అనమాట. సో, లెట్స్ ఇప్పుడు ఈ లూప్ ఉంది కదా! లూప్ మీద పెడతాను నేను. సో, ట్యాప్ టు యాడ్ ఎఫెక్ట్స్‌కి వెళ్ళి ఇంటర్నల్ ఎఫెక్ట్స్‌కి వెళ్ళాలి. వెళ్తే కిందకి మీరు వెళ్తే యూ విల్ సీ సంథింగ్ కాల్డ్ యాస్ స్పిన్ ఎఫెక్ట్స్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదే ఎఫెక్ట్స్ మీరు రికార్డ్ కూడా చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లారిటీ ఉండడం కోసం నేను దీని వాల్యూమ్ కూడా పెంచుతాను. సో, ఇప్పుడు దీన్ని కానీ నేను రికార్డ్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ హిట్ దిస్ రైట్ అని ఉంది కదా! ఆ రైట్ బటన్ కానీ మీరు హిట్ చేస్తే యూ కెన్ రికార్డ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్ లైవ్ అనమాట. ఓకే. అంటే ఒకవేళ మీరు ఈ ఎఫెక్ట్స్ అన్ని ఆటోమేట్ చేయగలగాలి రికార్డ్ చేయాలనుకుంటే. ఓకే. నౌ సీ వాట్స్ గోనా హ్యాపెన్.
ఈ విధంగా ఇట్ ఇస్ దేర్. అండ్ నా ఇప్పుడు నేను డబ్ల్యూ గాని స్విచ్ ఆఫ్ చేసేస్తే నౌ సీ ఆల్ దీస్ ఎఫెక్ట్స్ వుడ్ బి రికార్డెడ్ రియల్ టైమ్ అనమాట. అయితే ఇంకా ఫైనల్గా టు రెండర్ యువర్ ఆడియో అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఉంది కదా, ఈ ఆడియోని మన MP3 గానో వేవ్ గానో ఎలాగో బయటికి తీసుకురావాలంటే యూ జస్ట్ గో టు మీడియా అండ్ దెన్ ఇక్కడ మిక్స్ డౌన్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. ఈ మిక్స్ డౌన్లోకి వెళ్ళి మనం ఇక్కడ క్రియేట్ మిక్స్ డౌన్ అని చేస్తే యూ విల్ గెట్ ఆల్ దిస్ ఆప్షన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు క్యూబేసిస్ ట్యూటోరియల్ అనే పెడదాం. ఇక్కడ మీకు వేరియస్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇప్పుడు వేవ్ అని, AIWF, MP3 ఇవన్నీ ఉన్నాయి కదా. యూజువల్లీ ఫర్ క్యాజువల్ లిస్నింగ్ అయితే యూ కెన్ గో టు MP3, లేదు అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ వేవ్ అనమాట. ఓకే, దీని తర్వాత మిక్స్ డౌన్ బిట్వీన్ లొకేటర్స్ అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా లెఫ్ట్ లొకేటర్ రైట్ లొకేటర్ అని ఉంటాయని, ఆ ఒక్క సెక్షన్ మనకి ఎంటర్ అవ్వాలంటే అది ఆన్ చేసుకోవాలి అనమాట. లేదా మొత్తం సాంగ్ అవ్వాలంటే యూ కెన్ డిజేబుల్ దాట్. ఇప్పుడు లెట్స్ సే మనం కొన్ని ఎఫెక్ట్స్ పెట్టాం, ఇందాక కూడా కొన్ని ఎఫెక్ట్స్ పెట్టాం. ఆ ఎఫెక్ట్స్ అన్ని మనకు ఉండకూడదు అనుకుంటే కనుక యూ కెన్ గో టు ఎక్స్క్లూడ్ ఆల్ ఎఫెక్ట్స్. అండ్ ఈ ఇంక్లూడ్ ఎఫెక్ట్ అనేది ఉంచడం బెటర్, బికాజ్ ఒక రివర్బ్ అలాంటిది ఏమైనా ఉందంటే ఆ రివర్బ్ ఎండ్ అయ్యే వరకు పార్ట్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ద లొకేటర్. ఓకే, అండ్ నార్మలైజ్ యూ డోంట్ నీడ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ అన్లెస్ మీకు దానికి ప్రాపర్ వాల్యూమ్ ఉండాలి అంటే తప్పిస్తే. అండ్ క్రియేట్ సపరేట్ ఫైల్స్ ఫర్ ట్రాక్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్ ఉంది కదా, ఒక్కొక్క ట్రాక్ సపరేట్ స్టెమ్స్గా వస్తాయి అనమాట. మోనోడోర్ మేక్స్ ఇప్పుడు మనం చేస్తున్నంత స్టీరియో కదా, అంటే 2 స్పీకర్స్ కదా, అదంతా సింగిల్ స్పీకర్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ నాకు వేవే అక్కర్లేదు, సో ఇంక్లూడ్ ఎఫెక్టెల్ వేవ్ అని పెట్టి మేబీ జస్ట్ సే క్యూబేస్ ట్యూటోరియల్ ఫైనల్ ఓకే అని పెట్టి ఇఫ్ ఐ సెలెక్టెడ్ రెండర్ అయిపోయింది. నౌ సీ ఐ హ్యావ్ దిస్ క్యూబేస్ ట్యూటోరియల్ ఫైనల్. ఇప్పుడు నేను దీన్ని కానీ ప్లే చేస్తే కనుక ఇట్ విల్ బి అ వేవ్ ఫైల్ ఆఫ్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అనమాట. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇంత తెలుసుకోవాలంటే, బికాజ్ ఐ డోంట్ యూజువల్లీ డూ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆన్ దిస్ ఛానల్, ఒక కాన్సెప్చువల్గా చాలా డెప్త్కి వెళ్ళి ఒక న్యూ పర్స్పెక్టివ్ ఇచ్చే కైండ్ ఆఫ్ వీడియోస్ అటు. సో అలా ఏమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ మేక్ వీడియోస్ అబౌట్ దట్ టు. అండ్ వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.